దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. కేవలం మీ యొక్క కృపలో, మీ ప్రేమలో ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించి ప్రాతకాలమునే నిద్రలేపి మమ్మల్ని సిద్ధపరిచి ఈ రీతిగా నీ మందిరానికి నడిపించినందుకై మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరినీ కూడా సకాలానికి నడిపించమని, ఆటంకాలను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. ప్రభువా, ఈ దినమందు నా ప్రభువా, మీ ప్రజలు ఆయా స్థలాల్లో ఉన్న మీ మందిరాలకు చేరుకొని నిన్ను ఆరాధించనై ఉన్నారు కనుక నిన్ను ఆరాధించడానికి మీ ప్రజలకు ఆటంకంగా లేకుండా నా తండ్రి ఈ వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అలాగే నీ మందిరంలోనికి చేరు మీ ప్రజలను మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా, మేమందరము కలిసి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అలాగే నీ పరిశుద్ధ బలలో చేయి వేయడానికి మాకు కావాల్సినట్టు యోగ్యత దయచేయండి. ప్రభువా, ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ ప్రేమలోను మీ కృపలోను నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రతుర్భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 51వ కీర్తనను బతిని బాబు వచ్చి ఉత్తర ప్రతుర్భాగంగా చదువుతాడు. నేటి పరిశుద్ధ దినానికి ఏర్పాటు చేయబడిన ఉత్తర పద్ధతురాలు 51వ కీర్తన అందరము చదువుకుందాం. చివరి వచనము అందరం కలిసి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడువు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరిగెదరు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని ఎడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమనేది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. కొన్ని ప్రత్యేకమైన పాటలు విన్నాం. మొదటిగా గాలింకి హెప్సిబా వచ్చి ఒక పాట పాడుతాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకే నీ కోరుకోనయా, ఇంకే నీ కోరుకోనయా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా పుణ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా పుణ్యమే తెలియకుండినా, సాయము చేసి నీవు నాకుంటే, సాయము చేసి నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయజూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయజూచిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చి నీవు నాకుంటే, న్యాయము తీర్చి నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. సీనయ్య వచ్చి ఒక పాట పాడతాడు, చివరిగా రవి పాట పాడతాడు. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీవా, ఆత్మ నింపుమా. దోష భారములే బ్రతుకు కొంగ తీసినవి, వ్యాధి బాధలే
దీపములై కేతనాయను ఘన దైవమా ఘన దైవమా నిదాపు చేర్చి ప్రాపు చూపుమా అనుదినము నీదు ఆశయాన సేద తీర్చుమా ఆత్మనింపుమా అహములిహము పాశములై వ్యధలు పాలు చేసిన పొరలు పాప పొరలు చేత దేహమాయను కరుణాత్మసి కరుణాత్మసి నీ కరుణమించి శరణుమా పునమైన బ్రతుకు తూలిపోగా జాలి చూపుమా ఆత్మనింపుమా జీవాత్మనింపుమా పరమ పావనాత్మనీదు వరము నీయుమా ఆత్మనింపుమా నడిపించుచున్నాడు నజరేయుడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి
అడుగులో అడుగేసి చేతిలో చేసి ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ఆదరించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైనా కన్నీటిలో ఎలైనా, కష్టాల తీరములైనా, కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాము. ఉపమాన రీతిగా ఇట్లా నేను బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాము కానీ ప్రస్తుతమును ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును. ఎదోమును సేయూరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమం పొందును, యాకోబు తన సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. దేవుడి వాక్యం దీవించును. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకున్న వాక్య భాగం. ఈ విషయాన్ని ఇదివరకు మనం కొంతవరకు ధ్యానం చేశాం. మరి క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి, క్రిస్మస్ పండుగ వర్తమానాలు ప్రారంభించాలి కాబట్టి, పాత నిబంధన నుంచి క్రిస్మస్ నాటికి నూతన నిబంధనకి నడిపించాలని నేను ఒక ఆలోచన చేశాను. ఆ రీతిగా ప్రారంభంలో ఇప్పుడు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే, యాకోబులో ఉదయించిన నక్షత్రం మన హృదయాల్లో ఉదయించాలి. అంశం ఏమిటి? యాకోబులో ఉదయించిన నక్షత్రం మన హృదయంలో ఉదయించాలి అనేటటువంటి సత్యాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బిలాము ప్రవక్త ఇక్కడ చెప్పినటువంటి చాలా శ్రేష్టమైన మాటలు
మనం జాగ్రత్తగా వినాలి. నేను చదువుతున్నాను, గమనించండి. 15వ వచనం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నాను. బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. ఈ క్రింద రాయబడినటువంటి మాటలను బిలాము ప్రవక్త ఏమంటున్నాడంటే దేవోక్తి అంటే దేవుడు చెప్పిన మాటలు అని స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత మాట, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వాడు బెయోరు కుమారుడైన బిలాము అంధుడేమి కాదు, మనలాగా కన్నులున్నవాడే. కానీ ఇక్కడ ఈ సందర్భంలో కన్నులు తెరిచిన వాడుగా చెప్పుకుంటున్నాడు. అంటే ఈ క్రింది మాటల్లో తాను చూచిన దర్శనాన్ని, ఆ దర్శనాన్ని చూడడానికి కన్నులు తెరవబడ్డాయి, దృష్టి, ప్రత్యేకమైన దృష్టి ఇవ్వబడింది. ఆ సన్నివేశాన్ని దృష్టించి ఈ మాటను ఇక్కడ వాడుతున్నాడు. అలాగే కీర్తనకారుడు కూడా, అయ్యా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తాడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, దైవిక సత్యాలు ఉన్నాయి. కన్నులున్న వారమైన మనం ఆత్మీయ దృక్పథములో దైవ దృష్టిని కలిగిన వారమైతేనే వాటిని పసిగట్టగలుగుతాం. కనుక ఇక్కడ బెయోరు కుమారుడైన బిలాము ప్రవక్తే అయినప్పటికీ దేవుడు ఇచ్చిన దేవోక్తి అని చెబుతూ ఆ దేవోక్తిని వినడానికి, ఆ దర్శనాన్ని చూడడానికి కన్నులు తెరవబడిన వ్యక్తిగా చెప్పుకుంటున్నాడు. తర్వాత 16వ వచనం, దేవవాక్కులను వినిన వాని వార్త. ఎవని వార్త అండి ఇది? లోక వార్తలు వినిన వాని వార్త కాదు, దేవవాక్కులను వినిన వాని వార్త. దేవుని యొక్క వాక్యానికి విధేయుడైన వాని యొక్క వార్త ఇది. దేవుని యొక్క వాక్యానికి అవిధేయుడైనటువంటి నా వార్త అని చెప్పడం లేదు ఇక్కడ. బిలాము కొన్ని విషయాల్లో తడబాటు కనబడుతున్నప్పటికీ ఎట్టకేలకు దేవునికి లోబడిన వాడుగా కనబడతాడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, దేవవాక్కులను వినిన వాని వార్త ఇది, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య అంటే దాన్నే మనం వేదాంత విద్య అంటున్నాం, దైవజ్ఞానం శాస్త్రం అంటున్నాం, వేదాంత శాస్త్రం అంటున్నాం. మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, అతడు పరవశుడైపోయాడు, దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. పరవశుడైనప్పుడు అతని కొన్న కనులు ఇంకా తెరవబడ్డాయి, ఆత్మీయ దృష్టి అనుగ్రహించబడింది, దైవ దృష్టి అనుగ్రహించబడింది. దైవ దృష్టితోనే దేవుణ్ణి చూడగలుగుతారు, దైవ దృష్టితోనే దేవుని యొక్క సంగతులు పసిగట్టగలుగుతారు. దైవ దృష్టి లేని వారికి ప్రకృతి సంబంధమైనటువంటి దృశ్యాలు మాత్రమే కనబడతాయి, కానీ పరలోక సంబంధమైన విషయాలు ఏమాత్రమో కనుగొనలేరు. వారు చూచుట మట్టుకు చూతురు కానీ, వినుట మట్టుకు విందురు కానీ, వారు గ్రహించరు, తెలుసుకొనలేరు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బిలాము ప్రవక్త అంటున్నాడు, పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. అది విషయం. ఆ పైన ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాడు? చాలా గొప్ప ఉపోద్ఘాతం చెప్పాడు. ఒక మాట చెప్పి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని ఒక మాట చెప్పి విషయం చెప్పలే, ఎన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా అన్నీ ఎందుకు చెప్పాడంటే తర్వాత చెప్పబోయే విషయం అంత ప్రత్యేకమైనది, అంత శ్రేష్టమైనది, అంత ప్రాముఖ్యమైనది కనుకనే. ఎప్పుడు కూడా మనం చాలా ముఖ్యమైన విషయం చెప్పే ముందు ఉపోద్ఘాతం అంటే ముఖ్యమైన విషయాన్ని వారు నమ్మునట్లుగా చాలా విషయాలు చెబుతాం. చిన్న విషయాలకైతే కొద్ది మాటలతో మనం ముగిస్తాం. అలాగే ఇక్కడ బిలాము ప్రవక్త తాను చెప్పబోయేటటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది, నమ్మదగినది, నమ్మవలసినది కనుక అంత ఉపోద్ఘాతం చెప్పుకుంటూ వచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ? సర్వశక్తుని దర్శనము పొందేను. కన్నులు తెరిచిన వాడై ఎవరు చూశాడు? సర్వశక్తిని చూశాను అంటున్నాడు. ఆ సర్వశక్తుడు ఎవరు అనే దానికి ఆ తర్వాత 17వ వచనంలో చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించెను అంటున్నాడు. తర్వాత యాకోబు సంతానమున ఏలిక పుట్టును అంటున్నాడు.
ఎవరి గురించి చెప్పాడు ఆ మాటలు? యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి చెప్పాడు. ఆయన యాకోబులో నక్షత్రం వంటి వాడు అని అన్నాడు. ఆయన ఏలునటువంటి వాడు అన్నాడు. ఆయన పుట్టుతాడు అన్నాడు. ఆయన అవతరిస్తాడని చెప్పలే, ఆయన అవరోహిస్తాడని చెప్పలే, ఆయన పుట్టుతాడని చెప్పాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని గురించి చెప్పినటువంటి బిలాము ప్రవక్త మరి అక్కడ ఏం చెప్పాడు? కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని చూచెను. అంటే సర్వశక్తి అయిన దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇది మనం గుర్తించాలి. సర్వశక్తుడైన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన ఎవరో కాదు, యేసు ప్రభు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తుడైన దేవుడు. అలాగే మనం అబ్రహాము దగ్గరికి వెళితే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుకొనుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పాడు. నేను సర్వశక్తి గల దేవుడను. యెహోవా నిలబడి ఆ మాట అన్నాడు. అంటే యెహోవా అంటే ఎవరు? యేసుక్రీస్తు అని మనం ఇదివరకు ఎన్నో పర్యాలు చెప్పుకున్నాం. కాబట్టి యెహోవా ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడని అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? యెహోవా అంటే యేసు ప్రభువే, సర్వశక్తుడైన దేవుడు అంటే యేసు ప్రభువే. అబ్రహాంతో చెబుతున్నాడు ఆనాడే. అందుకే యేసు ప్రభు ఒక సందర్భంలో అంటాడు, మీ యొక్క పితరుడైన అబ్రహాము నా దినము చూచి ఆనందించాలని ఆశపడ్డాడు, అది చూచి ఆనందించాడు అన్నాడు. నూతన నిబంధన కాలంలో యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య ప్రారంభించేటటువంటి కాలంలో. కాబట్టి ఆనాడు అబ్రహాముతోనే నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు నేను అబ్రహాం కంటే ముందే ఉన్నవాడని అన్నాడు. అక్కడ నూతన నిబంధనల వాక్యాలు పాత నిబంధనల వాక్యాలు సరిపోతున్నాయి పోల్చుకుంటే. కాబట్టి అలాగే ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో యాకోబుతో కూడా అంటాడు, దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు అంటున్నాడు యాకోబుతో. సర్వశక్తి గల దేవుడను పాత నిబంధనలో చెప్పుకుంటున్నాడు. అబ్రహాముతో అయితే యెహోవా అన్నాడు కానీ, మోషేతో యెహోవా అన్నాడు కానీ, అబ్రహాముతో అయితే నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. కాబట్టి సర్వశక్తి గల దేవుడైనా యెహోవా అయినా యేసు ప్రభు అయినా ఒక్కడే. మనకు దేవుడు ఒక్కడే. ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి రకరకాలుగా పరిచయం చేసుకుంటాడు. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ సర్వశక్తి గల దేవుడును అని యేసు ప్రభు పాత నిబంధన కాలంలో చెప్పుకున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు నాకు కుమారులను కుమార్తెలను యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నూతన నిబంధనలో ఇక్కడ పౌలు చెప్పింది సర్వశక్తి గల ప్రభు అని ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధనలో సర్వశక్తి గల దేవుడు అని చెప్పింది ఎవరు? సర్వశక్తి గల దేవుడు ఇద్దరున్నారా? పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా సర్వశక్తి గల దేవుడు ఒకడే. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి, ఎంత గొప్ప దేవుణ్ణి. ఇంకా ఏమంటున్నాడు? సర్వశక్తి గల దర్శనం నేను పొందినాను, ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయన చూస్తూ ఉన్నాను, ఇప్పటి వరకు నాకు కనబడినటువంటి రీతిగా కాదు, వేరొక రీతిగా కనబడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలం అంతా ఆయా భక్తులకి కనబడినటువంటి యేసు ప్రభు శరీరం లేకుండా ఆత్మస్వరూపిగా కనబడ్డాడు. జలప్రళయ కాలంలో వారికి ఆత్మరూపిగానే వెళ్ళి సువార్తను ప్రకటించాడు. హనోకు శరీరం లేని యేసయ్యతో కూడా నడిచినాడు. నోవా శరీరం లేని యేసయ్య మాట విని ఓడను తయారు చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మరి మోషేలు అందరూ కూడా పాత నిబంధన ప్రవక్తలు భక్తులు అందరూ కూడా చూచింది శరీరము లేనటువంటి యేసు ప్రభువుని. కనుక బిలామంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని చూస్తున్నాను, అయితే ఇప్పుడున్నట్టు కాదు, కొంచెం వేరుగా కనబడుతున్నాడు. ఏమిటి ఆ వేరుగా అంటే శరీరధారైనటువంటి సర్వశక్తి గల దేవుడిని చూస్తున్నాడు. కాబట్టి గుర్తించాడు, ఇప్పటి వరకు నాకు కనబడిన దేవుడు, ఇప్పుడు కనబడుతున్న దేవుడు ఒకడే, కానీ రూపం మాత్రం కొంచెం వేరుగా ఉంది. అదే పోలికలు, అదే రూపం, అదే పోలికలు,
కానీ మహిమలో కొంత తేడా ఉంది. ఆయన మహిమను విడిచి వచ్చాడు కదా యేసు ప్రభు. తిరిగి సిలువకు వెళ్లే ముందు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి ఆ మహిమను నాకు మరలా అనుగ్రహించమన్నాడు కదా. కాబట్టి ఆ తేడాను గుర్తిస్తున్నాడు. మహిమలో తేడా ఉంది. కాబట్టి నేను చూస్తున్నటువంటి సర్వశక్తి గల దేవుణ్ణి ఇప్పుడు వేరుగా చూస్తూ ఉన్నాను. ఆయన్ని ఈయన పాత నిబంధన దేవుడే, కొత్త నిబంధన దేవుడు అని ఆనాడు బిలాము ప్రవక్త గ్రహించాడు. నేడు మనం గ్రహించాలి. చాలామంది గ్రహించలేకపోతున్నారు. అలాగే మరొక మాట కూడా చెప్పాడు, ఆయనను చూచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. అంటే కొంచెం దూరంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు, సమీపంగా ఉన్నట్టు కాదు. ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 1470లో బిలాము ప్రవక్త ఈ మాట చెప్పాడు. ఆ తర్వాత యేసుప్రభు పుట్టింది ఎప్పుడు? 1470 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అంటే అంతకాలం టైం ట్రావెల్ చేసి అక్కడ ఉన్న యేసుప్రభుని చూసి చెప్తున్నాడు. ఇక్కడ ఆయన చూస్తున్నాను, ఎవరిని? సర్వశక్తి గల దేవుడిని చూస్తూ ఉన్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. రెండో మాట, సర్వశక్తి గల దేవుడిని చూస్తున్నాను, సమీపమున ఉన్నట్టు కాదు. 1470 సంవత్సరాలు ఇంచుమించు దూరంలో, ఒక్కొక్క సంవత్సరానికి 1 కిలోమీటర్ పెట్టుకుంటే 1470 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి యేసయ్యను చూసి చెబుతున్నాడు, నేను ఆయనే చూస్తూ ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి! సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. ఒక్క మాటలో మనం సర్వశక్తి గల దేవుడు అంటున్నాం కానీ ఒక్కసారి దేవుని శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రారంభంలోనే చచ్చిపోతాం. అంత శక్తి నోటి మాటతో ఈ ఆకాశంలో, ఈ శూన్యములో పెద్ద పెద్ద గ్రహాలను, చంద్రుణ్ణి, నక్షత్రాలను, సూర్యుణ్ణి నోటి మాటతో ఆధారాలు లేకుండా శూన్యములో వేలాడదీశాడే. ఆయన శక్తి ఎంత అనుకోవాలి? ఆయన నోటి మాటకున్న శక్తి తెలియదు మనకు. ఆయన బాహుబలం ఎంతో మనకేం తెలుస్తుంది? ఇంకా ఆయన సర్వశక్తి ఎంతో, ఆయన దేహం అంతటిలో ఉన్న శక్తి ఎంతో మనకి ఎట్లా తెలుస్తుంది? ఆయన బాహుబలమే తెలియదు ఎంతో, ఆయన వాక్కుకున్న శక్తే తెలియదు మనకి ఎంతో. అందుకే చెబుతున్నా, ఆయన శక్తిని తెలుసుకున్న గోరి ప్రయత్నం చేస్తే అంతలోనే చనిపోతారు. అందుకే మోషేతో అంటాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమాన్వితుడు, ప్రభావము కలిగిన దేవుడు, అతి పరిశుద్ధుడు, గమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా లేనటువంటి వాడు, ఎవరు కూడా ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు. ఆయన చేతిలో ఉన్న పుస్తకం తీసుకోవడానికి యోగ్యుడు ఎవరు లేరు. ముల్లోకాల్లో, పాతాళలోకంలో కానీ, భూలోకంలో కానీ, పరలోకంలో కానీ సింహాసనం మీద ఆస్తుడైన దేవుని కుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకారంగా తీసుకోవడానికి ఎవరు యోగ్యులుగా లేకపోతే గ్రంథకర్త ఏడుస్తూ ఉంటే, ఏడవద్దు, ఇదిగో యేసు ప్రభువు అందుకు యోగ్యుడై ఉన్నాడని చెప్పి చూపించడం జరిగింది. ఇంకా ఎవరు సమీపిస్తారు? అంతటి సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకని ఆయన ఆపత్కాలమున నమ్మదగిన దేవుడు, ఆదుకును దేవుడై ఉన్నాడు. ఆపదలో అంతలోనే ఆదుకుంటాడు. నీకు సమయోచితమైన సహాయం చేసేటటువంటి దేవుడు. అంతటి మంచి దేవుణ్ణి మనం కనుగొన్నాం. అనేక మంది నిజ దేవుణ్ణి తెలుసుకున్న గోరి తెలుసుకోలేకపోతున్నారు. పాపం ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, తపస్సు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. మనకైతే ఆయన ప్రేమను బట్టి, ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం గనుక, ఆయన ప్రేమలో మనం ఉన్నాం గనుక మనకైతే ఆయన బయలుపరుచుకున్నాడు, తెలియజేసుకుంటూ ఉన్నాడు. మన మీద ఎంత ప్రేమో చూడండి. కనుక 1470 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం మనకైతే 3500 సంవత్సరాలు ఇంచుమించు 3500 సంవత్సరాల క్రితమే మనకు బిలాము ప్రవక్త చెప్పినటువంటి సత్యాన్ని నేడు మనం అంగీకరించాలి. అట్టి సత్యాన్ని బట్టి నేడు మనం అతిశయించాలి. నా ప్రభు సర్వశక్తి గల దేవుడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నా దేవుడు నాకుండగా ఈ లోకంలో నాకు భయమేలా, కొదువేలా అని మనం సంతోషంగా సాగిపోవాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మరలా మనం గమనిస్తే 17వ వచనం 2వ భాగంలో
నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఉదయించే నక్షత్రం ఇది. యాకోబులో ఉదయించే నక్షత్రం. మరి మనం గమనించినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం 9-10 వచనాల్లో యోసేపు ఒక కలగ అంటాడు. ఆ కళ్ళలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు కనబడతాయి. అయ్యా, ఈ 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నాకు సాగిలపడ్డారు అని అంటే యోసేపు, అప్పుడు యాకోబు కోప్పడి, నేను నీ తల్లి నీ సహోదరులు నీకు సాగిలపడదామా, ఏమిటి నువ్వు కనే కలలు అని గద్దిస్తాడు. అంటే సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి, నక్షత్రాలు అంటే సహోదరులు అక్కడ. కానీ ఆ నక్షత్రాలు ఉదయించే నక్షత్రాలు కాదు, యోసేపుకి సాగిలపడే నక్షత్రాలు, యోసేపుని అమ్మేసేటటువంటి నక్షత్రాలు, యోసేపు మీద ద్వేషం పెంచుకునేటటువంటి నక్షత్రాలు అవి కూడా యాకోబులోని నక్షత్రాలే. ఆ నక్షత్రాలు యోసేపుని ద్వేషించే నక్షత్రాలు, అమ్మే నక్షత్రాలు, కానీ ఉదయించే నక్షత్రాలు కాదు. చాలా విచిత్రమైన నక్షత్రాలు చూపిస్తాను మీకు ఈరోజు. అవి ఉదయించే నక్షత్రాలు కాదు. మన యేసు ప్రభు అయితే ఉదయించే నక్షత్రం, షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్, ఈ పేర్లన్నీ అప్రాచులకు వెళుతున్నారు. కానీ రైజింగ్ స్టారు మన యేసు ప్రభు, షైనింగ్ స్టార్ మన యేసు ప్రభు, లోన్ స్టార్ మన యేసు ప్రభు. దాన్ని మనం ఓన్ చేసుకోవాలి, మన ఓన్ స్టార్ అయిపోవాలి, లోన్ స్టార్. సరే, ఇంకా మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూస్తే దేవుని చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు కూడా ఉదయించే నక్షత్రాలు కాదు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు. అంటే సంఘాన్ని నడిపించేటటువంటి సేవకులని ఆయన కుడి చేతిలోని నక్షత్రాలుగా చెబుతూ ఉన్నాడు. ఈ నక్షత్రాలు సంఘాన్ని ఆయన ఎదుకు నడిపించేటటువంటి నక్షత్రాలే కానీ ఎవరి హృదయంలో కూడా ఉదయించే నక్షత్రాలుగా ఉండకూడదు. సేవకులు ఎవరి హృదయాల్లో కూడా హీరోలుగా ఉండకూడదు, మాదిరిగా ఉండాలి అంతే. సేవకులని మాదిరిగా పెట్టుకోవాలి కానీ హృదయాల్లో వారిని హీరోలుగా పెట్టుకోకూడదు. మనందరికీ ఒక్కడే ఒక హీరో, ఎవరైనా పీకే కాదు, ఎవరు? యేసయ్య. నా హీరో యేసు ప్రభు, నీ హీరో యేసు ప్రభు, మనందరి హీరో యేసు ప్రభు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మించిన హీరో ఆయనే, షైనింగ్ స్టారు ఆయనే, రైజింగ్ స్టారు ఆయనే, రెబల్ స్టారు, అన్ని స్టార్లు ఆయనే. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు సంఘములో ఉన్న వారిని యేసయ్య యొద్దకు, ఆ ఉదయించే నక్షత్రం యొద్దకు నడిపించేటటువంటి నక్షత్రాలే కానీ ఎవరి హృదయంలో కూడా ఉదయించడానికి యోగ్యమైన నక్షత్రాలు కాదు. మీ హృదయాల్లో ఎవరైనా పాస్టర్లు ఉంటే వారిని తీసివేసుకోండి, యేసయ్యని పెట్టుకోండి. చాలామంది పెట్టుకుంటారు, శ్యామ్ కిషోర్ని కొంతమంది, సతీష్ కుమార్ని కొంతమంది, ఇక యేసని ఆ రోజుల్లో, దినకరని ఆ రోజుల్లో. కాదు, యేసయ్యకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ మనుషునికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదు. భగవంతునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని భక్తునికి ఇవ్వడానికి వీల్లేదు. దేవుడు ఊరుకోడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, యాకోబులో ఉదయించేటటువంటి నక్షత్రం అంటున్నాడు. ఇక్కడ మీకు కొన్ని విచిత్రమైన నక్షత్రాలు చూపిస్తున్నాను. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం కూడా చూస్తే నరకంలో త్రోయబడిన తేజో నక్షత్రము వేకో చుక్క అంటున్నాడు. ఇది వేకో చుక్క, మనకు ఉదయాన్నే కనబడేటటువంటి చుక్క కాదు. పోల్చి చెబుతున్నాడు ఇక్కడ సాతానుణ్ణి, దేవునికి విరోధైన అపవాదిని ఒక వేకు చుక్కతో పోల్చి తేజో నక్షత్రముగా ప్రకాశించేటటువంటి నక్షత్రం, ఉదయించే నక్షత్రం కాదు, తేజో నక్షత్రముగా చెబుతున్నాడు. అది నరకంలో అంతిమంగా పడవేయబడుతుంది. ఎన్ని విచిత్రమైన నక్షత్రాలండి. యాకోబులో 11 నక్షత్రాలు దేవుని చేత ప్రేమించబడే యోసేపుని ద్వేషించే నక్షత్రాలుగా కనబడుతుంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు దేవుని సంఘంలో ఉన్న వారిని ఉదయించే నక్షత్రం వైపు నడిపించేటటువంటి నక్షత్రాలుగా కనబడుతుంటే, విచిత్రంగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం 20వ వచనంలో నరకంలోని త్రోయబడేటటువంటి నక్షత్రాన్ని గురించి కూడా చెబుతూ ఉన్నాడు. అంతేకాదండోయ్,
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాలు చూస్తే జయించువానికి నేను నక్షత్రాన్ని ఇస్తానంటున్నాడు. ఈ నక్షత్రం కూడా ఉదయించే నక్షత్రం కాదు, మనకు ఇవ్వబడేటటువంటి బహుమానంగా ఇవ్వబడేటటువంటి నక్షత్రం. చిత్ర విచిత్రమైన నక్షత్రాలు కాదు. కాబట్టి ఇంకా చూద్దాం. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో చెబుతున్నాడు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో నేను దావీదు వేరు చిగురును అంటే యాకోబు నక్షత్రం, యాకోబుల నక్షత్రం అంటున్నాడు. సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అని ప్రకటన గ్రంథకర్తకి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ మరొక వచనం కూడా చదువుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. మన బేస్తవారం ఏమో మనం చదువుకుని ధ్యానం చేసి ఉన్నాం. ఇది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. చూసారా ఏమంటున్నాడు? ఎక్కడ ఉదయించే నక్షత్రం ఇది? బిలాము ఆనాడు చెప్పినటువంటి యాకోబులో ఉదయించే నక్షత్రం ఈనాడు మన హృదయంలో ఉదయించే నక్షత్రముగా చెప్పబడుతూ ఉంది. యాకోబులో నక్షత్రాలు 11 ఉన్నాయి, అవి కాదు. యాకోబులో యూదా గోత్రములో దావీదు వంశములో మరియాకు కలిగినటువంటి కన్యక కలిగినటువంటి యేసు క్రీస్తుని గురించి చెబుతున్న మాట అది. యాకోబులో సంతానముగా ఉదయించాడు. అందును బట్టి యాకోబు సంతానానికి ఎంతో ఆశీర్వాదం. నేటికి ఇజ్రాయేలు ప్రపంచానికి తలమానికలుగా ఉంటూ ఉన్నారు. వారు లేని ప్రపంచాన్ని మనం ఊహించుకోలేం. వారి వలన ప్రపంచం ఎంతగానో దీవించబడుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అంతా వారి దయే, వారి జ్ఞానానికి ప్రతిరూపమే. వారు కానీ ఆ ట్విట్టరు, ఆ యొక్క ఈమెయిల్, వాట్సాప్ ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తే మన జీవితాలు అన్నీ తారుమారైపోతాయి. వెనక్కి ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, రాజయుగానికి వెళ్ళిపోవాల్సిందే. ఆధునిక యుగంలో మనం నడిపించేటటువంటి జ్ఞానం దేవుడు ఇజ్రాయెల్ ద్వారా ఈ ప్రపంచానికి ఇచ్చాడు. కేవలం యాకోబులో సంతానముగా పుట్టినటువంటి ఆ ఉదయించే నక్షత్రం యొక్క ప్రతిఫలం అంతగా వారి మీద ఉంటే, ఆ నక్షత్రం మన జీవితంలో మన హృదయంలో ఉదయించినప్పుడు మనకి ఇంకెంత మేలు, ఇంకెంత ఆశీర్వాదం ఆలోచన చేయండి. మన హృదయంలో ఆ యేసు ప్రభు ఉదయించాలి. మన హృదయంలో యాకోబులో ఉదయించిన నక్షత్రం మన హృదయంలో ఉదయించినప్పుడు మన జీవితం వికసిస్తుంది, మన యొక్క జీవితం పండుతుంది, ఫలిస్తుంది. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలిస్తుంది. ఎన్నో నక్షత్రాలు చెప్పారు మీకు, విచిత్రమైన నక్షత్రాలు. జ్ఞానులు చూశారు ఒక నక్షత్రాన్ని, యేసుప్రభు చూపించాడు ఒక నక్షత్రాన్ని. ఆ నక్షత్రం ఉదయించే నక్షత్రానికి నడిపించింది జ్ఞానుల్ని. యేసు ప్రభు నక్షత్రాన్ని చూపించేవాడే. ఆ నక్షత్రం తన దగ్గర నడిపించేటటువంటి నక్షత్రం అయి ఉంటుంది. కాబట్టి నా యేసు ప్రభు నక్షత్రం చూపించేవాడు కాబట్టి నేను కూడా నక్షత్రాలు చూపిస్తానని చెప్పి ఇంట్లో నక్షత్రాలు చూపివాకండి. చూపించండి నక్షత్రాలని. యేసయ్య నక్షత్రాన్ని చూపించండి, ఉదయించే నక్షత్రాన్ని చూపించండి. యేసయ్య అనేటటువంటి యాకోబులో ఉదయించే నక్షత్రాన్ని చూపించండి. ఇక్కడ లేఖనం చెప్పినట్టు మన హృదయాల్లో మరి ఉదయించేటడు ఆ యేసయ్య అనే నక్షత్రాన్ని చూపించండి. యేసయ్య అనే నక్షత్రాన్ని చూపించబద్దులమై ఉంటూ ఉన్నాం. ఇంటిలో ఉన్న నక్షత్రాన్ని, ఇంటి మీద ఉన్న నక్షత్రాన్ని పండగల పూట చూపించి నేను మెడ్రాస్ తెచ్చాను, హైదరాబాద్ తెచ్చాను, ఆన్లైన్లో తెప్పించాను, ఈ నక్షత్రం ఎంత విచిత్రంగా ఉందో చూడండి, అవి చూపించే కంటే మన జీవితాల్లో మన హృదయాల్లో మరి వికసించేటటువంటి ఉదయించేటటువంటి యేసయ్య అనే నక్షత్రాన్ని చూపిస్తే మనకు ఆశీర్వాదం. ఎంతమంది ఆ నక్షత్రాన్ని చూశారో, ఎంతమంది ఆ నక్షత్రాన్ని చూపిస్తున్నారో. యేసయ్య అనే నక్షత్రాన్ని చూపించండి, మిగిలిన నక్షత్రాలను చూపివాకండి. ఒకవేళ చూపించుంటే పశ్చాత్తాపడండి. కాబట్టి ప్రభునందు పిల్లారు, ఇక్కడ బిలాము ప్రవక్త అంటున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఉదయిస్తే సూర్యోదయం మనకి ఎంత ఇష్టమండి. ఉదయాన్నే వాకింగ్ చేయాలి. ఎందుకు?
ఉదయం పూట వాకింగ్ చేస్తే మనకు డి విటమిన్. అందుకే మనం చెప్పాను కదా, నోరు చేసిన తప్పుకి కాళ్ళకు శిక్ష. నోరు ఏదంటే తింటుంది, పొద్దున్నే మనము వాకింగ్ చేసి కాళ్ళకి శిక్ష వేస్తాం. కాబట్టి కొంచెం నోరు అదుపులో ఉంటే కాళ్ళకి శిక్ష తప్పిపోతుంది. ఉదయాన్నే మనకు ఆ సూర్యోదయం కావాలి, డి విటమిన్ కావాలి, వ్యాధి నిరోధక శక్తి పెరగాలి, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. కాబట్టి ఉదయం కోసం మనం పక్షులు ఎదురు చూసినట్టుగా చూస్తూ ఉంటాం. పక్షులు కూడా వేకునే లేచి మెలుకొనరే, పాట ఉందిగా, మెలుకొనరే మీ మనంబులు మేలిమిగా మీ మేరదాపక పాలుమాలక లేచి దేవుని పాదములు పూజింపగ్రక్కునా మెలుకొనరే. పక్షులెల్లను కిలకిలంచును ప్రభుని మహిమలు పల్కదొడగెను. పక్షులు ఏం చేస్తున్నాయి? కిలకిల అని ఎప్పుడు వేకుజామునే లేచి. కాబట్టి ఉదయించేటటువంటి నక్షత్రం యేసు ప్రభు అయి ఉండగా మన హృదయాల్లో ఆ నక్షత్రం ఉండాలి. మనం ఆ నక్షత్రాన్నే చూపించాలి. అట్టివారు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రకారంగా ఎవరు అనేకులను బుద్ధిమంతులుగా ఉండి ఆయన యొద్దకు నడిపిస్తారో అందరూ కూడా ఆకాశంలో నక్షత్రముల వలె దీవించబడతారు, తేజరిల్లుతారు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి బిలాము ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, సర్వశక్తి గల దేవుడు ఆయన యాకోబులో ఉదయించాడు, మనుషుల యొక్క హృదయాల్లో ఉదయించి దీవిస్తాడు అని ఆనాడు దాదాపు ఇప్పుడు మనకైతే 3500 సంవత్సరాలు ఇంచుమించు 1470 సంవత్సరాల క్రీస్తు పూర్వము, ఇది ఒక 2000 చిల్లర, దాదాపు 3500 సంవత్సరాల క్రితం మనకు బిలాము ప్రవక్త చెప్పిన సత్యం నేడు మనము అంగీకరించబద్దులమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరొక మాట కూడా చెప్పాడు ఇక్కడ బిలాము ప్రవక్త. చూడండి 19వ వచనం, యాకోబు సంతానమున ఏలిక పుట్టును, యాకోబులో నక్షత్రము ఉదయించును. అలాగే ఇక్కడ యాకోబు సంతానం ఏలిక పుట్టును. ఏలిక అంటే కొంతమంది దృష్టికి ఇంట్లో వంటగదిలో మసి కనబడుతుంది. కొంతమంది ఇంట్లో ఏదైనా రిపేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా ఏలిక ఉంటే ఏమంటే ఒక ఏలిక తీసిస్తుంటాం. కొంతమందికి యేసు ప్రభు అంటే అలాంటి వాడు. యేసు ప్రభుని ఘనపరచరు, గౌరవించరు, ప్రేమించరు, కానీ ఏలికతో సమానం. కొంతమంది దృష్టికి ఆయన పాలించువాడు. అందుకే అంటాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎలా, నా యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవునికి లోబడకుండా ప్రభువా ప్రభు అని చెప్పేవారి దృష్టికి యేసు ప్రభు ఒక ఏలికే, వంటగదిలో ఏలికే. ఎవరైతే ఆయన చిత్తం చొప్పున జీవిస్తారో వారికి ఆయన వారిని ఏలువాడై ఉన్నాడు, వారిని పాలించువాడై ఉన్నాడు, వారిని నడిపించువాడై ఉన్నాడు, వారిని సేద తీర్చువాడై ఉన్నాడు, వారిని పచ్చిగల చోట్ల పరుండు చేయవాడై ఉన్నాడు, వారిని గాఢంధకారపు లోయలో సంచరించినా కూడా ఆదుకునేవాడై ఉన్నాడు, వారి వెంట కృపాక్షేములను దినములు నడిపించువాడై ఉన్నాడు. అట్టి వారు యెహోవా మందిరములో చిరకాలము జీవించెదరు, దీవించబడతారు. ప్రభునందు పిల్లారా, దేవుడు మనకు ఏమై ఉన్నాడు? సర్వశక్తి గల దేవుడే, హృదయాల్లో ఉదయించే దేవుడే, మనల్ని నరకాన్ని తప్పించి పరలోకాన్ని చేర్చు దేవుడే. ఆ దేవుడు నీకు ఏమై ఉన్నాడు? వంటగదిలో ఏలికై ఉన్నాడా? నీ జీవితానికి ప్రభు అయి ఉన్నాడా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. బెత్లెహేములో న్యాయాధిపతుల ద్వారా దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒక సంవత్సరం కరువు వచ్చింది. కరువు అంటే కొద్దిపాటి ధాన్యం తగ్గింది. అంతలోనే నయోమి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒప్పించి సొమ్ము చేతబట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో దేవుని పరిపాలన లేదు, సమాజ మందిరం లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుని బోధనలు లేవు, దేవుని ప్రజలు లేరు, దేవుని సహవాసం లేదు, ధాన్యం మాత్రం ఉంది. ఈ నయోమి ఆలోచన చేసింది, దేవుని పరిపాలన లేకపోయినా పర్వాలేదు, ధాన్యం సమృద్ధిగా ఉంది, దేవుని ప్రజల సహవాసం లేకపోయినా పర్వాలేదు, ధాన్యం సమృద్ధిగా ఉంది, ధర్మశాస్త్రం లేకపోయినా పర్వాలేదు, ధాన్యం సమృద్ధిగా ఉంది, ధాన్యం ఉంటే చాలు, నేను నా కుటుంబము క్షేమాన్ని అనుభవిస్తామనుకుని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సొమ్ము కరిగిపోయింది,
భర్త చనిపోయినాడు, కుమారులు కూడా చనిపోయినారు. అంతలోనే బెత్లెహేంలో ధాన్యం సమృద్ధిగా ఉందని తెలిసింది. మరలా తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత బెత్లెహేము వాసులు ఆమెను గుర్తుపట్టి నయోమి కదా అని అడిగితే, నన్ను నయోమి అననేలా, నయోమి అనగా మాధుర్యం పోయింది, నేను రిక్తురాలుగా నా దేవుడు నన్ను తిరిగి రాజేసాను. దేవుని పరిపాలనలో ఉన్నటువంటి బెత్లెహేము వాసులు అక్కడ కరువు ఉన్నా కూడా క్షేమంగా ఉన్నారు. దేవుని పరిపాలన లేనటువంటి మోయాబు దేశానికి వెళ్ళినటువంటి నయోమి సమస్తాన్ని కోల్పోయింది, రిక్తురాలై తిరిగి వచ్చింది. దేవుని యొక్క పరిపాలనలో మనం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి కాలంలోనైనా క్షేమమే. ఐగుప్తు దేశంలో గొప్ప కరువు వచ్చింది, యోసేపు ఉన్నాడు అక్కడ. తర్వాత ఇజ్రాయెల్ వచ్చారు, క్షేమాన్ని అనుభవించారు. దేవుని ప్రజలు వారు కనుక దేవుని యొక్క పరిపాలనలో మనం ఉంటే చాలు, క్షేమమే. అది మహాయుద్ధ కాలమైనా, కరువు కాలమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని నమ్ముకున్న వారికి క్షేమమే. ఐగుప్తు దేశం నుండి దేవుని మాట ఇజ్రాయెల్ బయలుదేరి వచ్చారు, ఉన్న పాటన వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలనో, అది ఎంత దూరమో, దారి ఎలాంటిదో తెలియదు. దేవుని మాట ప్రకారంగా వచ్చారు, దేవుని మాటకు లోబడ్డారు. బానిసత్వ సంఖ్యల్లో తెగిపోయినాయి. దేవుని మాటకు లోబడ్డారు. పగటిపూట మేఘస్తంభంగా, రాత్రిపూట అగ్నిస్తంభంగా వారిని నడిపిస్తూ ఉంటే రాత్రింబగళ్ళు దేవుని యొక్క వాక్యానికి లోబడి నడిచారు. వాళ్ళు వాగ్దాన దేశానికి సమీపానికి చేరుకున్నారు. అవిధేయులైన వారు అరణ్యంలో రాలిపోయారు, విధేయులైన వారు వాగ్దాన దేశానికి చేరుకోగలిగినారు. ఎట్టకేలకు దేవుని యొక్క నడిపింపులో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన పోషణ అందింది. మన్నా అందించబడింది, మాంసం అందించబడింది, బండ నుంచి మధురమైన జలం రప్పించబడింది. క్షేమం వాళ్ళు అనుభవించారు. దేవుని యొక్క పరిపాలనలో ఉన్న వారికి క్షేమమే. దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారికి ఎక్కడ క్షేమం? దేవుని యొక్క వాక్యానికి లోబడాలంతే. ఇవి చివరి దినాలు, ఇవి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరిస్తూ ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటికి పోతే సాయంత్రానికి మనిషి వస్తాడో శవం వస్తాడో తెలియదు. ఇంట్లోంచి క్షేమంగా బయటకు వెళ్ళిన వ్యక్తి ఆ న్యూమోనియా వ్యాధితో వస్తాడో, డెంగ్యూ జ్వరంతో వస్తాడో, లేదా వైరల్ ఫీవర్ తెస్తాడో, ఏం తెస్తాడో తెలియదు. భయంగా మనం బ్రతుకుతున్నాం. వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుని వాక్యానికి లోబడినటువంటి వారు నిత్యము క్షేమముగా ఉందరు. వారు భయపడవలసినటువంటి పని ఏమీ లేదు. ఆయన యాకోబు సంతానమున ఏలికగా పుట్టువాడు. ఆయన యాకోబు సంతానములో ఉదయించే నక్షత్రముగా జన్మించినవాడు. ఒకనాడు ఇజ్రాయిల్ అందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి, ఆయన మమ్మను ఏలును. సమూయేలు చాలా బాధపడ్డాడు. దేవుడు అన్నాడు సమూయేలు వారు నిన్నుగా తృణీకరించింది, తమ్మును ఏలకుండా నన్నే తృణీకరించారు. అయితే వారు కోరుకునే రాజు ఎలాంటి వాడై ఉంటాడో చెప్పు అని చెప్పించాడు. అయ్యా, మీ ఆస్తిలో మీ యొక్క శ్రేష్టమైన గుర్రాలను, ధాన్యాన్ని పట్టుకెళ్ళిపోతాడు, మీ బిడ్డలను తీసుకెళ్ళి వంట వాళ్ళను సేవకులు చేసుకుంటాడు, కఠినమైన పరిపాలన అందిస్తాడంటే అయినా మాకు ఆయనే కావాలి అని అడిగారు. సమూయేలు గ్రంథం 7-8 అధ్యాయాలు చదవండి. అయినా కూడా దేవుడు చెప్పాడు, మీరు కోరుకునేటటువంటి పరిపాలన ఇంత కఠినమైనది, మీకు ఇంత కష్టం నష్టం రప్పిస్తుంది, అయినా మాకు అదే కావాలి. సాతానుడు ఎలాంటి వాడో చెప్పాడు, వాడికి లోబడితే మన జీవితాలు ఏమైపోతాయో చెప్పాడు. అయినా మాకు వాడే కావాలి, సాతాను కిందే మేము ఉండాలి అని అనుకునేవాడిని మనం ఏం చేయలేం. సాతాను కింద ఉంటారా, దేవుని కిందకి వస్తారా? దుష్టుడైన సాతాను పరిపాలనలో ఉంటారా, పరిశుద్ధుడైన ప్రేమ స్వరూపం దేవుని పరిపాలనలో ఉంటారా? ఒక సందర్భం వచ్చింది దావీదుకి. 3 సంవత్సరాల కరువు, 3 నెలలు తెగులు, 3 దినాలు తరమబడి. ఏం కావాలి? మనుషుల చేత కంటే దేవుని చేతనే పడతాను నేను, ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. 3 దినాలు రాలే, 1 దినం తెగులుతోనే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ముగించాడు. అంతటి ప్రేమ స్వరూపిన దేవుడు మన దేవుడు. దేవుని యొక్క పరిపాలనలో ఉన్నాం. ఏ విషయాల్లో మనం అవిధేయులముగా ఉంటున్నామో ఆ విషయాల్లో మనం విధేయులముగా మారడానికి మన జీవితాలను స్థిరపరచుకుందాం. పండగలు వస్తున్నాయి, నూతన సంవత్సరం వస్తూ ఉంది, బయట పరిస్థితులు అన్నిటి కూడా మనం కలర్ పెడుతూ ఉన్నాయి. ఒక రకంగా
దేవుళ్ళో ఉండండి అని ప్రేరేపిస్తూ ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, నష్టం సంభవించినప్పుడే కాదు, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడుతుని కానీ నీవు నా మాట విన్నని నీవు అంటివి, నీకు బాల్యం నుండి నా మాట వినకపోతే వాడుక, ఆ వాడుకని విడిచిపెడదాం. ఇంట్లో వాళ్ళకి నక్షత్రాలు చూపించడం వదిలిపెడదాం. అందరికీ యేసయ్యనే నక్షత్రాన్ని చూపించడానికి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యమనే ఉదయస్నానంతో మనం శుద్ధీకరించారు. యాకోబులో ఉదయించిన నక్షత్రముగా ఉన్న మీరు నేడు మా హృదయాల్లో ఉదయిస్తున్నందుకై మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యాకోబులో ఏలుకగా పుట్టినట్లు మీరు నా ప్రభువా మా జీవితాలను ఏలువారుగా పరలోకాన్ని నడిపించువారుగా ఉన్నందుకై మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంకా మేము ఏ విషయాలు తప్పిపోతున్నామో వాటన్నిటి విషయాల్లో కూడా మీకు లోబడి జీవించడానికి, పూర్తిగా మా జీవితాలకు మీరు ఏలికగా ఉండడానికి సహాయం చేయండి. పూర్తిగా మా హృదయాల్లో మీరు ఉండి ఉదయించడానికి సహాయం చేయమని ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ కృపకు అప్పగించుకుంటూ ఈ మనలు మా ప్రభు అయిన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య